నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీష దేవి జోరు వానలో ఎన్నికల ప్రచారం చేశారు. వీరితోనే ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో 6 రోజుల్లో అంతమైపోతుందని, పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు చేశారని, ఇవన్నీ పేద ప్రజల మీద రుద్దుతున్నారని, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయాయని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురైన నిర్వాసితులను 10 లక్షల ప్యాకేజీ ఇస్తానని ఓట్లు వేయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఇంకా ప్రజలు ఎవరు వైఎస్ఆర్ పార్టీని నమ్మే పరిణిలో లేనని, ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిగా కమల పువ్వు గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించాలని, ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీష దేవిని సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కొత్తపల్లి గీత ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మంచి నిర్ణయం తీసుకుని మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నరేంద్ర మోదీ గారిని చెప్పారు. అందరికీ ఆయన నమస్కారాలు తెలుపుతుంది. నేను నమస్కరిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మొత్త ప్రజలకు నా నమస్కారాలు తెలియజేయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ అది. ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 మెంబరే. 2 బూత్లో 3 మెంబర్, విషయంలో 3 మెంబర్, 3 పార్టీలు 3 మెంబర్పై ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలు మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు. కర్నూలు లిఫ్ట్ ఇరిగేషన్ భవనం ఉంది, సమస్య ఎప్పుడు ఇంటే ఉంది. నేను 2014లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రజలు మోసం చేశారు. సో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి జీవితాలు బాగుపడాలంటే మనమందరం కూటమి అభ్యర్థులు గెలిపించాలి. ఈ రోజు మనం చూస్తే ఒక సామాన్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తకి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆశీర్వదించి గొప్పచోడవరంలో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఆ అమ్మాయి మనలో ఒకటి, మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి గిడ్డకి కూడా మమేకమైన మంచి. కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి, అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నేను మీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టున్నాను. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో 2014 నుంచి 19 వరకు ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రజలతో మమేకమై ఉన్నాం. మొన్నూరు గ్రామానికి కూడా నేను అందరూ ఒక్కటే కోరుకుంటారు. ఇది నా లోకల్ నియోజకవర్గం.